guys, what's up? ఎలాగున్నారు అందరూ? సో దిస్ ఇస్ ద న్యూ అన్బాక్సింగ్. ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 2 to 3 మెసేజెస్ వచ్చాయి ఏంటంటే లాస్ట్ వీక్ ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదని. దానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మేమైతే అక్కడికి ట్రిప్కి వెళ్ళలేదు, ఎక్కడ ట్రిప్ అయితే మేము ప్లాన్ చేయలేదు మా గ్రూప్తో కలిసి. అది ఫస్ట్ రీజన్ వీడియో రాకపోయినందుకు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్తూ ఉన్నాం. అంటే నా వీక్ ఆఫ్ ప్రతిరోజు ఏదో ఒక రైడ్కి వెళ్తాం, బట్ ఇప్పుడు ఏంటంటే నా వీక్ ఆఫ్ రోజు వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్తున్నా. దానికోసమని ఆ వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్తున్నప్పుడు వీడియో తీసి పెడితే మీకు బోరింగ్ ఉంటుంది అండ్ కంటెంట్ కూడా ఏముండదు. సో అందుకోసం అని చెప్పి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. బట్ టుడే వీ హ్యావ్ ఏ కంటెంట్, హ్యూజ్ అన్బాక్సింగ్. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఎంటీ స్టింగర్ బ్రేవ్ మ్యాట్ హెల్మెట్. ఇది సైజ్ ఆఫ్ ఎస్ అండ్ కలర్ ఆఫ్ మీరే చూడండి. సో గైస్ ఇదైతే హెల్మెట్, ఎంటీ స్టింగర్ బ్రేవ్ మ్యాట్, అదే ఎంటీ స్టింగర్ బ్రేవ్ మ్యాట్ హెల్మెట్. ఇది ఫ్లోరసెంట్ ఎల్లో కలర్ అండ్ ఇది మొత్తం మ్యాట్ ఫినిష్. ఎక్కడ మీకు గ్లాస్ అయితే అస్సలు కనిపించింది, ఎందుకంటే నేను ఈ హెల్మెట్ కోసం ఒక 1.5 month నుంచి వెయిట్ చేస్తున్నాను నా సైజ్ దొరకడానికి. బట్ ఇప్పటికైతే పర్ఫెక్ట్గా దొరికింది. దీంతో పాటు ఇంకో హెల్మెట్ ఉన్నది మ్యాట్ హెల్మెట్, అది ఎంటీ స్టింగర్ ఎసిరో బి హెల్మెట్. అది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. అది ఎక్సలెంట్ ఉన్నది. మీకు పిక్ కూడా పెడతాను స్క్రీన్ మీద ఎలాగుంటుంది అనేది. బ్యాక్ నుంచి టాప్ నుంచి వ్యూ ఎక్సలెంట్ అది. బట్ 3 months నేను వెయిట్ చేశాను ఆ హెల్మెట్ కోసం నా సైజ్ దొరకడానికి. సో నా సైజ్ అని కదా, SM, L, XL ఈ 4 సైజెస్లో అసలు అది ఎప్పటికీ అవైలబుల్లోకి రాలేదు. అందుకే నెక్స్ట్ ఆప్షన్ నేను ఇది ఎంచుకున్నా. ఇది కూడా నాకు అవైలబుల్లో లేదు నేను చూసినప్పుడు S సైజ్ అనేది. బట్ మొన్న ఒక 4 days బ్యాక్ అవైలబుల్లోకి వచ్చింది, వెంటనే కొన్నాను. కొనిన వెంటనే సోల్డ్ అవుట్ నా సైజ్. ఐ థింక్ ఇది ఒక్క హెల్మెటే పీస్ వచ్చింది అనుకుంటా. బట్ లక్కీలీ ఇట్స్ విత్ మీ రైట్ నో. ఓకే, దీని సైజ్ అనేది చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ GoPro సెటప్ అండ్ లోపల మైక్ సెటప్ అన్నీ ఇప్పుడే చేసేసి లెట్స్ టెస్ట్ ఇట్ అవుట్. మనకి విన్ నాయిస్ వస్తున్నదా లేకపోతే నాకు కరెక్ట్ ఫిట్టా కాదా అనేది. ఇట్స్ సైజ్ చెకింగ్ టైం. ఐ హోప్ ఇది కరెక్ట్గా ఫిట్ అవ్వాలి అని కోరుకుంటున్నా. ఇండియన్ స్టైల్ ఎప్పుడు తూర్పు తీగే వేరు పని చేస్తా. లెట్స్ ఐల్ బి బ్యాక్. పర్ఫెక్ట్ ఫిట్. ఫిల్బర్డ్ ఎయిర్ హెల్మెట్ అనేది ఇక్కడ వరకే ప్యాడింగ్ ఉండేది, బట్ ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనకి మోటో బ్లాగ్ చేసినప్పుడు వాచ్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఎందుకంటే నా బొగ్గలు ఈ 2 పట్టేస్తాయి. ఇది తీసేద్దాం. హెల్మెట్ అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ GoPro సెటప్ చేయడం. లెట్స్ డూ ఇట్. మనం ఇప్పుడు కంటే అప్పుడు వెంటనే ఇవి మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది యాంటీ స్క్రాచ్ 2000 or 1800 ఎంత ఉంటుంది యాంటీ ఫాగ్ది. అది నేను కొనుక్కుంటా తర్వాత, ఇప్పుడు కాదు. సో ఫస్ట్ అయితే ఈ మెస్ అంతా క్లియర్ చేసి అప్పుడు GoPro సెటప్ చేద్దాం. సో ఈ GoPro సెటప్ చేయడానికి మనకి మినిమం 1 day పడుతుంది, ఎందుకంటే దీంతో అనేది మనకి 3mm టేప్ వస్తుంది. బట్ ఈ 3mm టేప్తో మనం ఎప్పుడు భరోసా పెట్టుకోలేం. కొంచెం ఎక్కువ తెలుగు వచ్చింది. సో ఎందుకంటే మనం 80-100 స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడైనా హైవేలో ఇంత ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఈ 3mm టేపు ఇంత బరువైన GoProని ఆ స్పీడ్లో కాస్తుందంటే మనం నమ్మలేం. సో అందుకోసమే ఈ 3mm టేప్తో పాటు విత్ ఎంసీల్తో మనం దీన్ని ఇక్కడ పెట్టి, సో ఇక్కడ పెట్టి ఇలాగ అతికించేస్తాం. సో ఇది ఆరడానికి మనకి ఐ థింక్ వెంటనే ఆరిపోద్ది. బట్ నేనైతే ఒక 1 day మొత్తం దీన్ని డ్రై వదిలేస్తాను ఎయిర్కి. 1 day మొత్తం మనకి ఆరిపోయిన తర్వాత అప్పుడు గట్టిగా అయిపోద్ది. సో అది ఇంకా చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం ఎంత స్పీడ్ వెళ్ళకుండా ఇది మనకి మూవ్ అవ్వదు. సో లెట్స్ స్టార్ట్ ద వర్క్. అందరికీ తెలిసి ఎంసీల్ ఎలా ఫిక్స్ చేయాలో. సో మనకి ఎంసీల్లో మనకి 2 ఉంటాయి. ఈ రెండిట్లోని హాఫ్ తీసుకొని ఈ 2 కలిపి
ఓకే గైస్, సో ఇట్స్ డన్. మొత్తం అంతా ఎంసీల్ పెట్టి కరెక్ట్గా ఫిక్స్ చేశాను. కరెక్ట్ ఎప్పుడైనా మనం ఈ సెంటర్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే మన వ్యూ అనేది పోతుంది. ఓకే గైస్, సెటప్ ఇస్ డన్. ఇదైతే మొత్తం ఎంసీల్ మొత్తం ఆరిపోయింది. అండ్ లోపల మైక్ కూడా నేను సెటప్ చేశాను. లోపల ఇక్కడ నేను మైక్ కూడా ఆల్రెడీ సెట్ చేశాను గోప్రోకి. సో ఇట్స్ ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ గోప్రో ఇక్కడ ఫిక్స్ చేసి వెళ్ళిపోవడమే. ఓకే, గోప్రో కూడా సెట్ చేస్తాం విత్ వైర్స్ మొత్తం అంతా. ఇప్పుడు చెక్ చేద్దాం ఏ స్పీడ్లో విండ్ నాయిస్ తగ్గుతుందా లేదా అనేది, కంఫర్ట్ ఎలాగొద్దా అనేది. సో వ్యూ అయితే చెక్ చేసుకుంటున్నా ఎలాగుంది ఇప్పుడు. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. ఐ థింక్ ఈ వ్యూ అయితే పర్ఫెక్ట్గా ఉండొచ్చు అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ విండ్ నాయిస్ ఎంత స్పీడ్లో అసలు వస్తుందా, విండ్ నాయిస్ వస్తుందా లేదా. ఓకే, మొత్తం అన్ని స్పీడ్లు టెస్ట్ చేద్దాం. సో 20, 40, 60, 80, 100 అంటే కొంచెం కష్టమేమో ఇక్కడ, బట్ గివ్ ఇట్ ఏ ట్రై. డైరెక్ట్ హైవే ఎక్కేస్తే ఏ బాధ ఉండదు మనకి. సో ఈరోజు ఎండ అయితే కొంచెం దారుణంగానే ఉంది. అంటే ఎండ కనిపిస్తున్నది కానీ తెలియట్లేదు అంతే. దట్స్ ఇట్. ఇట్ లుక్స్ సో ప్రీమియం యా. హెల్మెట్లో సూపర్ కంఫర్ట్ ఉంది నా ముందు హెల్మెట్ దానికన్నా. బట్ ఏంటంటే బొగ్గలు 2 గట్టిగా నొక్కుతున్నాయి. వాయిస్ ఎలాగొస్తుందో తెలియట్లేదు కానీ. ఓ ఓ ఓ అంకుల్ 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 అంకుల్. వైజర్ అయితే పిచ్చ క్లారిటీగా ఉంది. ఆబ్వియస్లీ న్యూ వైజర్ కాబట్టి క్లారిటీ ఉంటుంది. ఓకే, లెట్స్ ట్రై గో 50, 60. ఓకే, ఐ థింక్ ఇప్పుడు వాయిస్ ఎలాగొస్తుందో నాకైతే తెలియట్లేదు. ఇంటికైనా చూసుకోవాలి వాయిస్ ఎలాగొస్తుంది అనేది. 90. ఓకే ఓకే, ఐ థింక్ వాయిస్ అయితే బాగానే వస్తుంది అనుకుంటా, ఎందుకంటే విండ్ నాయిస్ రాదు అని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నాకు విండ్షీల్డ్ ఉన్నది అండ్ హెల్మెట్ ఎక్కడైతే బైక్ పెడతానో అక్కడ చిన్న కర్టెన్ టైప్ ఉంటుంది. ఆ 2 విండ్ నాయిస్ తగ్గిస్తుందని అనుకుంటున్నా. 100లో కూడా చెక్ చేసాం బాట. ప్లస్ ఇంటికైతే చూస్తున్నా కానీ మనకి తెలీదు. బట్ ఎయిర్ ఫ్లో అయితే సూపర్ ఉన్నది దీంట్లో. మొత్తం పైన మనకి 2 వెంట్స్ ఉంటాయి, హై ఎయిర్ ఫ్లో వెంట్స్ మన హెడ్కి టాపే ఉంటాయి కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ముందు ఒకటి ఉంటుంది ఎయిర్ వెంట్. గాలి అయితే మాత్రం అలా హ్యాపీగా వేస్తుంది పైనుంచి. మనకైతే అంత ఎక్కువ స్వెట్ అయితే పట్టదు హెల్మెట్లోని. స్వెట్ పడుతుంది బట్ అంత ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఐ థింక్ ఒక 100 దాటడానికి ట్రై చేద్దాం. $65, $70, $80. ఇప్పుడు అయితే 105, 106, 109, 110. ఇప్పుడు కానీ నాకు విండ్ నాయిస్ అసలు నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు నాకు విండ్ నాయిస్ రాకపోతే ఇది ద బెస్ట్. ఇంకా ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సో నా ముందు హెల్మెట్తో ఏంటంటే 40, 50 వెళ్ళినప్పుడు విండ్ నాయిస్ ఎక్కువ వచ్చింది. ఆ విండ్ నాయిస్ తగ్గించి నా వాయిస్ వినిపించడానికి నేను చాలా గట్టిగా మాట్లాడేవాడిని. బట్ ఇప్పుడైతే కొంచెం నెమ్మదిగానే మాట్లాడుతున్నాం. సో మనకి రిజల్ట్ అనేది విత్ ఇన్ ఒక ½ an hourలో తెలిసిపోద్ది. సిస్టంలో పెట్టి ఎడిట్ చేసే టైంకి. బా ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ హెల్మెట్ అనేది నైట్ టైమే బాగా కనిపిస్తుంది. అండ్ వేరే వాళ్ళ కెమెరాతో మన హెల్మెట్ చూస్తుంటే వావ్, ఆ లుక్ అనేది, ఆ మ్యాట్ లుక్ విత్ ఫ్లోరసెంట్ ఎల్లో కలర్తో ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు రైడ్కి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళ కెమెరా యాంగిల్వి మీకు చూపిస్తా. హెల్మెట్ ఎలాగుందో మీకే జడ్జ్ అయిపోద్ది. ఓ ఓ అరే క్యారే. ఓకే 60, 70. ఇప్పుడు వాయిస్ ఎలాగుంది?
ఏం మాట్లాడాలో తెలియట్లేదు అసలు. వాయిస్ ఎలాగుంది అనేది అది అడుగుతుంది అంతే. సో గైస్ ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేస్తున్నాను. మొత్తం ఫుటేజ్ అంతా చెక్ చేశాను, విండ్ నాయిస్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది. సో ముందు హెల్మెట్ కన్నా విండ్ నాయిస్ ఇప్పుడైతే తగ్గింది. బట్ ఏంటంటే ఒక 80 దాటిన తర్వాత పాపింగ్ సౌండ్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది ఫిగర్ అవుట్ చేయాలి. థింక్ వాయిస్ నేను గట్టిగా మాట్లాడినప్పుడు అయితే పాపింగ్ సౌండ్ వస్తుంది, నార్మల్ వాయిస్లో మాట్లాడితే. సో నార్మల్ పిచ్లో మాట్లాడితే ఆ పాపింగ్ సౌండ్ రావట్లేదు. ఒకవేళ నెక్స్ట్ వ్లాగ్స్లో ట్రై చేద్దాం కొంచెం నార్మల్గా మాట్లాడడానికి, అంటే కొంచెం హై పిచ్ పెంచుకొని నార్మల్గా మాట్లాడితే ఆ పాపింగ్ సౌండ్ రాదని నేను అనుకున్నా. బట్ ఎప్పటికైతే రిజల్ట్తో నేనైతే సాటిస్ఫైడ్. టిల్ 80 వరకు నాకైతే ఎక్కడ నాకు విండ్ నాయిస్ అయితే రావట్లేదు. అంటే నా వాయిస్ అయితే విండ్ నాయిస్ చిన్న అంటే గాలి అనేది చిన్న వినిపిస్తున్నది, బట్ నా వాయిస్ అయితే పిక్చర్ క్లారిటీగా వినిపిస్తున్నది. నేనైతే సాటిస్ఫై అయ్యాను నా హెల్మెట్తోని. సో దీని కాస్ట్ అనేది 5250 రూపీస్. ఇది నేను స్పార్టన్ ప్రో గేర్ వెబ్సైట్లో కొన్నాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ద సైజ్ ఆఫ్ ఎస్. అండ్ ఎప్పుడైనా మీరు హెల్మెట్స్ తీసుకున్నప్పుడు దానికి ఎంబెడెడ్ స్పీకర్ పాకెట్స్ ఉన్నాయా లేదా అనేది చూడండి, ఎందుకంటే ఎంబెడెడ్ స్పీకర్ పాకెట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సేనా తీసుకున్నప్పుడు సేనాకి మనకి 2 స్పీకర్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఆ 2 లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్కి మనకి ఎంబెడెడ్గా హెల్మెట్లోని స్పీకర్ పాకెట్స్ ఇస్తారు. ఒకవేళ స్పీకర్ పాకెట్స్ లేకపోతే మీకు టఫ్ అవుతుంది ఆ స్పీకర్స్ పెట్టడానికి. బట్ నేను కొన్న హెల్మెట్కి అయితే స్పీకర్ పాకెట్స్ ఉన్నాయి. సో అనేది ఎప్పుడైనా మీకు కింద డిస్క్రిప్షన్లో రాస్తారు ఎలాగనేది. ఎంబెడెడ్ స్పీకర్స్ అని ఉంటుంది అనమాట ఒక లైన్, అది ఉంటే ఆ హెల్మెట్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దాం. ఓకే గైస్, సో టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.